హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ డెప్త్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకా రేపు ఎపిసోడ్ గురించి రేపు లైవ్ అప్డేట్స్ గురించి ఇంకొక వీడియో రేపు మార్నింగ్ 11కైనా రేపు మార్నింగ్ 11 కుదరదు, ఈ ఆఫ్టర్నూన్ 4కైనా ఆ టైంలో పెడతాను, ప్లీజ్ చెక్ చేసుకోండి. రెండోది ఏంటంటే మన ఛానల్లో ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్ పేరు వచ్చేసి బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా. సో బిఫోర్ సోషల్ మీడియా ఎర్రాకి ముందర మన చైల్డ్హుడ్ 90s కిడ్స్కి 2000 ఎర్లీ 2000 బార్న్స్ కిడ్స్కి ఏంటంటే ఆ టైంలో పెద్దగా సోషల్ మీడియా లేదు కదా. సోషల్ మీడియా లేని టైంలో ఫేమస్గా ఉన్న వాళ్ళ క్రేజ్ ఏంటి, ఎవరెవరు ఏ మంచి పనులు చేశారో ఆ పీపుల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, లైక్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చితే. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అందరు బిగ్ బాస్ ముందర కూర్చున్నారు. అదే యాజ్ యూజువల్గా అందరు గ్రూప్ కూర్చొని ఉంటారు కూడా, అక్కడ కూర్చొని ఉన్న తర్వాత ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు నిన్న నైట్ ఏం చెప్పాడు ఏంటంటే మీరు ఫుడ్ ఏదైనా గెయిన్ చేసుకొని ఉంటే అది మొత్తం వండుకున్నదో ఏదో మొత్తం తీసుకుపోయేసి ఆ రూమ్లో అదే ఆ యాక్షన్ రూమ్లో పెట్టండి, అది మొత్తం తీసేసుకుంటారు అని చెప్పాడు. ఎందుకంటే మీరు ఫస్ట్ వీక్లో వచ్చారు కదా, రేషన్స్ మీకు కాంప్లిమెంటరీగా ఇచ్చామని చెప్పాడు. కానీ ఈరోజు ఏం చెప్పాడు బిగ్ బాస్, మీకు మీ క్లామ్ చీఫ్స్కి మేము కొద్దిగా టైం ఇస్తాం, ఆ టైంలో ఆ యాక్షన్ రూమ్లోకి పోయేసి మీరు ఈ వీక్ సంబంధించినంత రేషన్ మొత్తం తెచ్చేసుకోవాలి. ఆ తెచ్చుకునేది రేషన్ ఎవరికి షేర్ చేయడానికి లేదు, డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదు, ఏమీ లేదు. మీరు మాత్రమే వాడుకోవాలి, వేరే వాళ్ళకి మాత్రం డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని చెప్పాడు. సో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టాడంటే, పెద్ద క్లాంప్ ఉన్న చీఫ్కి ఎక్కువ టైం ఉంటుంది, తక్కువ క్లాంప్ ఉన్న టీంకి తక్కువ టైం ఉంటుంది. ప్రేరణ అది పెద్ద క్లాంప్ కాబట్టి ఆమెకి ఎక్కువ టైం ఇచ్చారు. నిఖిల్ది చిన్న క్లాంప్ కాబట్టి కొద్దిగా తక్కువ టైం ఇచ్చారు. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే కొంచెం తర్వాత బజర్ ప్రెస్ చేశాడు, సైరన్ మోగించగానే ఫస్ట్ ప్రేరణ పోయింది, దబ్బా 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 అన్నీ ఎత్తుకుంటా ఉంటే ఆ టైంలో సెకండ్ బజర్ మోగింది, నైనిక పోయింది, మొత్తం సామాన్లన్నీ వేసేసుకుంటుంది. లాస్ట్గా ఇంకొక బజర్ మోగంగానే నిఖిల్ పరిగెత్తుకుంటూ పోయి ఆ సామాన్లన్నీ ఎవరు బాస్కెట్లో వేసుకోవడం మొదలెట్టాడు. వేసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత బజర్ మళ్ళీ మోగింది, అక్కడితో ఆపేయాలి. ఆపేసిన తర్వాత వీళ్ళు పోయి ఫ్రిడ్జ్లో చెక్ చేశారు. ఫ్రిడ్జ్లో ఏముంటుంది, చికెన్ ఉంటుంది. వీళ్ళు చికెన్ తీసుకోవడం మర్చిపోయాడు. సో అందరు షెట్ అని చెప్పి ఒకరొకరు కౌగులు ఇచ్చుకొని పిచ్చిగా చేస్తే ఏడుస్తూ ఉంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకేమి అయిపోయింది, మీతో టైం అయిపోగానే బిగ్ బాస్ ప్లీజ్ గివ్ మీ ది 10 సెకండ్స్ అని చెప్పి అడిగితే, సరే మీకు ఒక 10 సెకండ్స్ ఎక్స్ట్రా టైం ఇస్తాం అని చెప్పగానే పోయి దొరికిన చికెన్ ఐటమ్స్ మిగిలిన ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్స్ తెచ్చి బాస్కెట్లు వేస్తాడు. ఒక్కొక్కరు 2 బాస్కెట్లు నింపుకొని తర్వాత బిగ్ బాస్ దగ్గరికి వచ్చి ఆ బాస్కెట్స్ అన్ని పెట్టుకొని ఉంటారు. బాస్కెట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఏం జరుగుద్దంటే వీళ్ళందరూ బాస్కెట్స్ పెట్టుకున్న తర్వాత ఇంక ఎరి మొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారు. తక్కువ రేషన్ వచ్చింది కదా ఏంటంటే బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక టాస్క్ పెడతాడు. ఏంటంటే మీరు ఇప్పుడు దాకా రేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, అది మీదే. కానీ ఒక క్లాస్ ఏంటంటే ఇప్పుడు మీ టీం నుంచి ఒక క్లాప్ను సెలెక్ట్ చేస్తాం, ఎవరు కేపబుల్ ఉన్న క్లాప్ను మీరు సెలెక్ట్ చేసుకుంటారో మేము సెలెక్ట్ చేస్తారో చెప్తారు. అయితే సెలెక్ట్ చేసుకున్న క్లాప్ ఈ గేమ్ కరెక్ట్గా ఆడితే మీకు ఎక్స్ట్రా రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేసు ఈ క్లాంప్ ఓడిపోతే, సరిగా ఆడకపోతే ఆ క్లాంప్ ఈ వీక్ రేషన్ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తాడు. సో ఇప్పుడు ఈ చెప్పిన వెంటనే మొత్తం అందరూ ఒకటేసారి షాక్ అంటే ఇంకుంటాయి కదా, తెల్లమొహాలు వేసుకొని చూస్తారు, ఇది ఏంది టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏంది లాజిక్స్ అని ఒక్కరినొకరు షాక్ అయిపోతారు. షాక్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దంటే నీకు ఏదైతే అది ఏంది సరే ఈ డిసిజన్ ఇంకా గేమ్ ఆడదామని గేమ్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే టాస్క్కి పోవాలి కదా. టాస్క్కి బిగ్ బాస్ ఒక విచిత్రమైన టాస్క్ ఏంటంటే ఒక బోర్డు పెడతాడు. అది ఎట్లుంటుందంటే పద్మవ్యూహం లాగా ఉంటుంది. పద్మవ్యూహం లాగా ఉన్న దాంట్లో నిమ్మకాయలు పెడతారు, ఆ రింగ్స్ పెడతారు. వాటి ద్వారా ఆ నిమ్మకాయలు బయటికి తీయాలి. తీసిన వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ నిమ్మకాయలు తీసిన వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క టీం నుంచి
ఇద్దరు టీం మెంబర్ అదే ఇద్దరు క్లాంపులు మాత్రమే తీసుకొస్తారు. ఆ క్లాంప్కి కూడా హెడ్ ఉండాలని చెప్పి ఒకరినొకరు క్లాంపులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక టీం నుంచి శేఖర్ బాస్ వస్తారు, ఇంకో టీం నుంచి సో అండ్ సో పర్సన్స్ వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే ఇంకా అందరూ కూర్చొని ఒక టీం నుంచి ఒక క్లాంపులు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ పెట్టుకొని స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. ఇలా తీయండి, అలా తీయండి, పైనుంచి తీయండి, కింది నుంచి తీయండి అని చెప్పేసి డిస్కషన్ పెట్టుకొని ఒకరినొకరు గట్టిగా స్ట్రాటజికల్గా ఫీల్ అయ్యి అందరూ ఒకరినొకరు గట్టిగా ఏంటిది దాన్ని ఏమంటారు మర్చిపోయినా మీ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు. ఒక్కొక్కరిని మోటివేట్ చేసుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని టీం మెంబర్ని రెడీ చేస్తారు. దేనికి ఆ గేమ్ ఇచ్చుకున్న తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ ఇచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే అందరు టాస్క్కి రెడీ అవుతారు. ఒక ముగ్గురిని పెడతారు. ముగ్గురు పెట్టి బోర్డు పెట్టి దాంట్లో మధ్యలో నిమ్మకాయలు పెడతారు. అలా ఏంటంటే లాగుతూ ఉండాలి. అవి ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇట్టి పోయేసి లాస్ట్లో కింద పడిపోవాలి. అట్లా లాగుతూ ఉంటారు. లాగుతా ఒక 2 నిమిషాల తర్వాత అఖండ టీం గెలుస్తుంది. కానీ సీత మీద ఒక చిన్న ఎలిగేషన్ చేస్తారంటే నువ్వు చేతితో టచ్ చేసావు, అందుకనే నీకు ఇట్లేదని చెప్పి అంటాడు. అక్కడితో టాస్క్ కంప్లీట్ అయితే ఓవరాల్గా యష్మిక టీం గెలుస్తుంది. యష్మిక టీం గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడు, మీరు గెలిచిన సరుకులు తీసుకుపోయి మీ రూమ్లో పెట్టుకోండి, ఎవరు తీసుకోవడానికి వీల్లేదు, మీ తర్వాత అందరూ కూర్చొని ఇంకా డిస్కషన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరి మాటలు వాళ్ళ మాట వాళ్ళది డిస్కషన్ పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే సోనియా ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తెలిసిందే కదా, యాజ్ యూజువల్ ఎప్పుడు సోనియా ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి, ఎవరో ఒక అటెన్షన్ తన మీద తను పెట్టుకోవాలి. ఆ అటెన్షన్ ద్వారా గేమ్ ప్లాన్ ప్రక్కన నుండి గ్యాంబ్లింగ్ చేసి తను గెలవాలని ప్రతిదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే ప్రయత్నించింది సోనియా బాగా ఏడుస్తుంటే అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారు. బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేద్దామని ఇది అభయ్ అంటాడు. తర్వాత ఏమంటాడు, నువ్వే మెచ్యూర్గా ఆలోచించాలని చెప్పేసి వేరే వాళ్ళకి నువ్వు చెప్పినప్పుడు నువ్వు కూడా మెచ్యూర్గా ఆలోచించాలి కదా, వేరే వాళ్ళ పని మీద ఎందుకు కామెంట్ చేయాలి, నువ్వు ఎందుకు ఇప్పుడు ఎంత ఏడుస్తున్నావు, మనం బిగ్ బాస్తో మాట్లాడదామని చెప్పి అంటాడు. అంతటితో అక్కడ ఆ ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. ఏ ఎపిసోడు, ఈ డ్రామా ఎపిసోడు. మళ్ళీ అందరు కలిసి బిగ్ బాస్ ఉంటుంది కదా, బిగ్ బాస్ దగ్గరికి వెళ్తారు. అదే ముందర కూర్చొని ఇంకో టాస్క్ రెడీ అవుతారేమో. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ ఒక కండిషన్ పెడతాడు అందరికీ. ఇప్పుడు మిగిలిన ఓడిపోయిన ఇద్దరు చీఫ్ ఉంటారు కదా, వాళ్ళని నిలబెడతాడు. నైనికాని నిఖిల్ని నిలబెట్టి ఏం చెప్తారంటే, మీకు ఒక ఇది లాస్ట్ టాస్క్, ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళకి రేషన్ సొంతం అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఆ షాపింగ్ చేసిన రేషన్ దొరకదు అని చెప్తుంది. సో దానికి కండిషన్స్ ఏంటంటే, మీకు యాక్షన్ రూమ్లో కొన్ని సామాన్లు పెడతా, అవి మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా చెప్తే, ఎవరైతే ఎక్కువగా ఐడెంటిఫై చేసి కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి ఈ సరుకులు సొంతమవుతాయి, లేకపోతే లేదు అని చెప్తారు. చెప్పి దాని తర్వాత ఏం చెప్తారంటే, మీ టీంలో ఎక్కువ పాయింట్స్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే క్లాంప్ ఉన్నారో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత దీనికి సంచాలకులుగా అంటే ఏమంటారు, ఎంపైర్గా అంటారో తోడు ఎంపైర్గా అంటారు, ఏదో ఒకటి. దానికి యష్మిక గెలిచింది కాబట్టి యష్మికని దానికి ఇన్ఛార్జ్గా పెడతారు. సో అందరూ ఇంకా డిస్కస్ చేస్తున్నారు ఏ క్లాంప్ని పంపించాలి. అందరూ డిస్కస్ చేస్తున్నారు ఏ క్లాంప్ని పంపించాలి, ఈయనని పంపించాలా, ఆయనని పంపించాలా, ఇతన్ని పంపించాలా, అతన్ని పంపించాలా అని మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ నిఖిల్ టీం నుంచి నాగమణికంట మన ఎమోషనల్ బాయ్ రెడీ అవుతాడు. రెడీ అయ్యి నేను ప్లే చేస్తా ఇప్పుడు, ఎందుకంటే నేను ఎలిమినేషన్ ఉన్నాను, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఎట్టయినా సరే గెలుస్తా, నాకు మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి అంటే నిఖిల్ అంటే, నువ్వు గెలవలేవరా నాయనా, నీకు దండం పెడతా, వదిలేరా, లేకపోతే తిండి లేక సత్తాము, నీకు దండం పెడతా ప్లీజ్ రెడీ, నీకు కాలు పట్టుకుంటూ కావాలంటే ఇటు వదిలేంటే. ఆడంటాడు, కాదు నేను చేయాల్సింది, నేను ఇరగదీస్తాను, సింపేస్తాను అన్నట్టు. ఎవరు, నాగమణికంట. చూద్దాం నాగమణికంట ఏం చేస్తా. ఆ తర్వాత ఏమవుతుందంటే నిఖిల్ డైరెక్ట్ యష్మి దగ్గరికి పోయేసి చెప్తాడు, నేను నా టీం నుంచి నాగమణికంటని సెలెక్ట్ చేసుకుంటున్నా, అతనే వాడతాడు అని చెప్తాడు.
ఏమంటది, కన్ఫర్మేనా లేకపోతే తిండి దొరక సత్తా ఆలోచించుకొని చెప్తే వీళ్ళిద్దరు మూలకు వేసి రాక్ పేపర్స్ ఇస్తారు, ఆడుకుంటూ ఉంటారు. ఎవడు గెలిస్తే వాడు ఫైనల్ రాక్ పేపర్స్ ఇది ఆడి 2-3 నిమిషాలు ఆలోచించుకొని లాస్ట్ వాళ్ళు డిసిజన్ తీసుకొని నాగమణి కంటే పొమ్మని చెప్తారు. వీడు వచ్చి ఇంకెందుకు గొడవరా బాబు, వీడు మళ్ళీ ఎమోషనల్గా ఇంకొక ఏడుపు ఏడుస్తాడు, వీడు ఏడిపోయేది అక్కడ ఏడని ఏదైతే ఇది అయిందని చెప్పేసి నిఖిల్ డిసిజన్ తీసుకొని యష్మికి చెప్పేస్తాడు. మా టీం తరఫు నుంచి నాగమణి కంటే వస్తాడని చెప్తాడు. సో లాస్ట్కి ఫైనల్గా వచ్చిన డిసిజన్ ఏంటంటే నిఖిల్ టీం నుంచి నాగమణి కంట, యష్మిక టీం నుంచి సీత ఇద్దరు వెళ్తారు ఐడెంటిఫైకి గేమ్ ఆడడానికి. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరికి రేషన్ మిగులుతుందో చూద్దాం. ఈ తర్వాత ఏమవుతుందంటే అందరూ కూర్చొని టైం గ్యాప్ ఇస్తారు కదా, యాక్చువల్గా బిగ్ బాస్ ఆడే దాని మధ్యలో టైం గ్యాప్ ఇస్తాడు కదా. ఆ టైం గ్యాప్లో ఒకరినొకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కదా యష్మి వాళ్ళందరిని జడ్జిఫై చేయడానికి కూర్చొని వాళ్ళతో కొంచెం డిస్కషను, వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసుకోవడానికి చూస్తుంది, వాళ్ళు గేమ్ మీద ఆడతారని చెప్పేసి ఆలోచిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు యష్మికని. ఏమని అడిగితే, ఇప్పుడు తీసుకొచ్చి ఫాస్ట్ గీడ పెట్టాలా లేకపోతే మధ్యలో స్లో అయితే కూడా కౌంట్ చేస్తారు, అది నా డిసిజన్, నేను తీసుకుంటా. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫాస్ట్గా పెడితే దాన్ని బట్టి మీరు గెలుస్తారో లేదని నేను చెప్తాను, డిసిజన్ నేను తీసుకుంటానని చెప్తుంది. ఎవరు గేమ్ స్టార్ట్ చేస్తారు, అందరూ ఎత్తుక్కుంటారు, మైదాపిండి అని చెప్తారు. వాళ్ళు ఇద్దరు ఎత్తుక్కుంటారు, మైదాపిండిలో కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత అందరూ ఎత్తుకుంటే ఎవరో ఒకరు బౌల్ తీసుకుని బయటికి పరిగెడతారు, లగెత్తారు. ఎంత స్పీడ్గా లగెత్తారో అంత స్పీడ్గా ఒకరినొకరు మించి ఆడే. నాగమణి కంటే అయితే ఏకంగా బెడ్ పైన జంప్ చేస్తాడు. జంప్ చేసి పరిగెత్తుకుంటూ పోయి సీత పెడుతుంటే తగిలి చేత కింద పడిపోద్ది, ఈయన పెట్టేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే యష్మికకి అది మైదాపిండి ఏదో కాదో అని చెప్పేసి ఆమె కన్ఫ్యూజన్. చూడు ఇట్లాంటి డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైన టాస్క్లు చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏముండదు కదా యష్మిక, తనకు అది ఏదో అర్థం కాక సోనియాని అడుగుతుంది. సోనియా పైన ఉంది మైదాపిండి, ఈ రౌండ్ విన్నర్ ఎవరో చెప్పమని అడుగుతాడు బిగ్ బాస్, చెప్తుంది ఆమె. తర్వాత కందిపప్పు, బిగ్ బాస్ కందిపప్పుని తీసుకొని చెప్తాడు బిగ్ బాస్. కందిపప్పు అని చెప్పగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ డోర్ దగ్గర ఒక 10 నిమిషాలు ఒక 2 నిమిషాలు ఇద్దరు కుస్తీ పడతారు. ఈ డోర్ తీయడానికి చూసాడు, ఆ డోర్ తీయడానికి ఇద్దరు బ్లాక్ చేసుకుంటారు, ఇరుక్కపోతారు. ఇద్దరు ఇరుక్కపోయిన తర్వాత అది బయటికి రావడానికి ఇబ్బంది పడతారు. లాస్ట్కి సీత కందిపప్పు తీసుకొని పోయి ఆడబెడుతుంది. అంతులేని వీరిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఎవరు? యష్మిక. అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారు, నీ ఏళ్ళు స్టక్ అయిందని చెప్పేసి నేను వదిలేసినాను, నువ్వు గెలిచావు అని చెప్పి అంటాడు. ఎవరు? నాగమణి కంట. తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ చేస్తాడు. అదే నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేయమని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? 200 గ్రాముల మరమరాలు తీసుకురమ్మంటాడు. ఇద్దరు దబా పరిగెత్తుకుని మళ్ళీ డోర్ దగ్గర స్ట్రక్ అవుతారు. మళ్ళీ గుంజుకోవడానికి అటు ఇటు గుంజుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం చేస్తారు. అబ్బా చేసిన తర్వాత లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ప్యాక్ చేసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత ఏంటంటే ఎవరు విన్నారని చెప్తే అంతులేని వీరు విన్ అయ్యారని చెప్పి ఈమె చెప్తారు. ఎవరు? యష్మిక చెప్పిన తర్వాత ఏం జరుగుద్ది ఏంటంటే మనకంటే యాజ్ యూజువల్గా అదే మాట్లాడతాడు. మీరు ఫస్ట్ వచ్చిన కన్సిడర్ చేస్తారన్నారు, తర్వాత వచ్చిన కాదని చెప్తే ఇక్కడ అది కాదు పాయింట్ రా నాయన, అది వెయిట్ బట్టి దీన్ని సెలెక్ట్ చేస్తారు అని చెప్తుంది. ఎవరు? యష్మిక. ఎవరికి? అంతులేని వీరుడు గెలుస్తారు అంటే సీత గెలిచింది. సీత గెలిచిన తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సీతకి రేషన్ శాంక్షన్ అవుతుంది, వీళ్ళకి రేషన్ శాంక్షన్ అవ్వదు అనుకుంటా. అయితే ఆ తర్వాత సీత ఏమంటుంది, సీత కాదు నాగమణి కంటే అంటాడు, నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు, అది నేను చెప్తున్నప్పుడు ఆమెకి పాయింట్లు ఎక్కువ ఇస్తావు, నాకు ఇవ్వట్లేదు, నేను ఎట్టో ఒకటి పాయింట్ తెచ్చుకున్నావు, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఆమెకు చేస్తున్నావు అంటే యష్మిక అంటది ఏంటంటే నేను సంచాలకున్నప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే నేను ఇంకా సంచాలకులుగా నేనెందుకు ఇదని చెప్పేసి ఆ గొడవ అక్కడితో అయిపోద్ది, ఆ టాస్క్లోనే అయిపోద్ది. సో అంతులేని వీరులు గెలుస్తారు. వాళ్ళు షాపింగ్ చేసుకున్న సామాన్లు అదే వాళ్ళు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అందరు రూమ్లోకి పోయిన తర్వాత ఒక పెద్ద డిస్కషన్. సీత అంటది పాపము మంచి ఉదయం కలిగిన అమ్మాయిలాగా ఉంది, ఫుడ్ కోసం కొట్టుకోవడం జెన్యున్గా లేదు బిగ్ బాస్, అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మా ఫుడ్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడుతున్నాం, మీరు డిసిజన్ తీసుకోండి ప్లీజ్ బిగ్ బాస్, అందరూ ఫుడ్ ఉండాలి, వాళ్ళు మలమల మాడిపోతే కరెక్ట్ కాదు కదా, ఫుడ్ కోసం కొట్టుకోవడం నాకు జెన్యూన్గా అనిపించట్లేదు, మీరు ఆలోచించి డిసిజన్ తీసుకోండి అని చెప్తుంది. ఎవరు? సీత. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే బిగ్ బాస్ అందరిని పిలిచి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత పంచాయతీలో కూర్చోబెట్టిన తర్వాత మీరు ఓడిపోయారు కాబట్టి మీరు తీసుకున్న రేషన్ మొత్తం తీసుకుపోయి యాక్షన్ రూమ్లో పెట్టండి, అక్కడ ఉన్నది మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి అని చెప్తారు. సో వీళ్ళు మొత్తం 2 ట్రేలు పెట్టుకొని లాక్కొని లోపల పడేస్తారు. లోపల పడేసినా ఒక చిన్న ట్రే ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఆడ పెడితే దాంట్లో ఏముందని చూస్తే బిగ్ బాస్ రాగి పిండి ఇస్తాడు. ఆ రాగి పిండి మొత్తం ఈ వీక్ మొత్తం వాడుకోవాలి. ఎవరు? ఈ
కెరటం అనే. ఆ తర్వాత ఏం జరుగుద్ది, అందరు టీంలోకి వచ్చేసి డిస్కషన్ పెడుతున్నారు. డిస్కషన్ పెట్టి నిఖిల్ అంటాడు, నేను అక్కడ చేసిన దానికి రిగ్రెట్ అవ్వట్లేదు, నా పని నేను చేశాను దీనివల్ల అది వాళ్ళకి తప్పుగా అనిపించింది, నేను చేయలేదు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఉండి సోది మొత్తం మొదలెడతారు. మొదలెట్టిన తర్వాత ఇంకా రాత్రి అయితే వాళ్ళందరూ పనుకుంటారు. పనుకున్న తర్వాత నెక్స్ట్ డే వస్తుంది. నెక్స్ట్ డే అందరు లేచి ఇక మ్యూజిక్ ప్లే చేయగానే నిద్రలోంచి లేచి అందరూ డ్యాన్స్ చేయడం మొదలెడతారు. పెద్ద డ్యాన్సర్లు లేరు కాబట్టి అంతంత మాత్రం డ్యాన్సర్స్. ఇంకా డ్యాన్సుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఎవరు డ్యాన్సర్లు లేరు కాబట్టి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, నాగమణి కంట అహ్మద్ కూర్చొని ఒక పాట పాడుకుంటూ ఉంటారు ఆనందంగా ఎంజాయ్. నేను నాగమణి కంట ఈ యాంగిల్ చూడలేదు బాబు, ఎప్పుడు చూసినా ఏడుతా కూర్చుంటాడు, ఆ విగ్గులు చిరుకోవటం అవి. కానీ తర్వాత ఏముంది కదా, పృథ్వీ సోనియా మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది, నాకు ఫోన్ ఉంటే ఫోన్ తిరిగి కొడతాను ఇది అది అని చెప్పి మాట్లాడుతుంటే విష్ణుప్రియ ఆమె అందులోంచి ఆ తర్వాత ఎవరిచ్చిన రేషన్ వాళ్ళు కుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అందరు కుక్ చేసుకుంటూ కొంతమంది డిస్కషన్, ఎవరు ప్రేరణ వేరే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటుంది, ఇది మాడిపోయింది అది మాడిపోయింది అని చెప్పేసి. వాళ్ళందరూ వాళ్ళకు ఇచ్చిన ఫుడ్ని అంతా కుక్ చేసుకుంటూ ఉంటారు. ఇది కిచెన్ దగ్గర కుక్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఆ కుకింగ్ అంతా జరుగుతుంది కదా. ఆ కుకింగ్ అంతా జరుగుతున్నప్పుడు ప్రేరణ ఇంకా యష్మిక ఒక చిన్న కాన్ఫిడెన్స్ గొడవ జరుగుతుంది. ఆ ఫుడ్ సరిగ్గా చేయలేదు, అది మొత్తం భీమ్గా ఉంది, ఇప్పుడు ఎట్లా తినాలంటే దానికి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడికించండి, సాల్వ్ అయిపోద్ది కదా, దీనికి ఎందుకు డిస్కషను అని చెప్పి అంటారు. తర్వాత కెమెరా ఎక్కడికి మారుతుంది అంటే వేరే వాళ్ళ రూమ్కి, అది అబ్బాయి దగ్గరికి పోతుంది. అబ్బాయి ఇంకా వాళ్ళందరితో ఫనీ ఇన్సిడెంట్ జరగాలని మాట్లాడుతూ ఉంటాడు. అది అంతవరకు. కొంచెంసేపు తర్వాత వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తుంటే ఏం తిందాం ఏందని చెప్పేసి, కొంతమంది బ్రెడ్ తీసుకొని తిందామని చూస్తారు, ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ బిగ్ బాస్ బెల్ మోగిస్తాడు. బెల్ మోగించిన తర్వాత బిగ్ బాస్ అయితే ఏం చెప్తాడంటే, శేఖర్ భాష దగ్గర ఒక పేపర్ ఉంటుంది, మీరు దీన్ని తినడానికి ఉంటుంది కానీ దీన్ని కూర వండుకోవడానికి లేదు అని బిగ్ బాస్ చెప్తే అందరు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తారు. ఇంకా కొంచెం తర్వాత ఈ మామూలు డిస్కషన్ జరుగుతాయి, ఇవి జరుగుతాయి, ఏంద్రా స్వామి అని చెప్పుకుంటుంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుద్దంటే, క్లైమాక్స్లో నాగమణి కంట ఇంకా ఈ పేరు మర్చిపోయి నాగమణి కంట నైనిక మధ్యన కాన్వర్జేషన్. నైనికతో ఏం జరుగుతుందంటే, ఈ టాస్క్ ఏంద్రా స్వామి నా వల్ల అవ్వట్ల, ప్రతిదానికి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, ఇదేంది నా వల్ల అవ్వట్లేదు, ఫుడ్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు, నాకు నీరసం వస్తుందని పడిపోతాడు. ఆ తర్వాత ఇక అంత కామన్ జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా నడిచింది. అది మెయిన్గా గేమ్ ఎపిసోడ్ కానీ ఫనీ ఎపిసోడ్ కానీ నాగమణి కంట కానీ ఇది వీటికి దేనికి దాన్ని మర్చిపోయానే, ఫుడ్ కోసం ఫైట్ చేయడం కానీ నేను వెళ్తానని చెప్పడం కానీ అక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయింది. తర్వాత కొన్ని హౌజులు కొన్ని చిట్ చాట్స్ అవన్నీ బాగానే జరిగింది. ఓవరాల్గా ఎపిసోడ్ ఈజ్ అంత సూపర్ అని చెప్పలేము, ఎబో యావరేజ్. సో ఫ్రెండ్స్, నా అనాలిసిస్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి, ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే కూడా చెప్పండి, నేను చేసుకుంటా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో లాస్ట్లో ఒక నోటీస్ ఏంటంటే, ఈ సిరీస్ లాగా బిగ్ బాస్ సిరీస్ లాగానే మనం ఇంకో సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని పేరే బిఫోర్ సోషల్ మీడియా ఎరా. దాంట్లో ఏంటంటే మన 90s కిడ్స్కి చిన్నప్పుడు ఫేమస్ స్టార్స్ ఉంటారు కదా, చిరంజీవి లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు, నాగార్జున లాంటి వాళ్ళు, ఇంకా క్రికెట్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్, వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత క్రేజ్ ఉంది, సోషల్ మీడియా ఎరా రాకముందు వాళ్ళు ఎంత క్రేజ్గా ఉన్నారు, సోషల్ మీడియా ఎరా వచ్చిన తర్వాత వాళ్ళు క్రేజ్ ఉందా లేదా అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ ఐకాన్స్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో మీరు అది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.